హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ స్టాక్. ప్రతి వారంలానే ఈ వారం కూడా కొన్ని మూవీస్ పోస్ట్‌పోన్ అప్డేట్స్ ఉన్నాయి. కొన్ని రీ రిలీజ్ అప్డేట్స్ ఉన్నాయి. గోపీచంద్ అన్న కూడా రీ రిలీజ్‌లో జాయిన్ అయ్యారు. వీటన్నిటి గురించి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అండ్ ఇప్పటి వరకు హైదరాబాద్‌లో జనాలు ఫేస్ చేస్తున్న వాటర్ ప్రాబ్లమ్‌ని ఇప్పుడు వారణాసి మూవీ ఫేస్ చేస్తుందంట. అండ్ రీసెంట్‌గానే మెక్సికోలో వారణాసి ప్రమోషన్స్ అన్నీ జరిగాయి. నెక్స్ట్ ఏ కంట్రీకి వెళ్తున్నారో వీటన్ని గురించి కూడా డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో పాటు ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ గురించి, టీజర్స్ అండ్ ట్రైలర్స్ గురించి, లిరికల్ వీడియోస్ గురించి, నెక్స్ట్ వీక్ థియేటర్లో రిలీజెస్ అండ్ ఒక రీ రిలీజ్ ఉంది, దాని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. కానీ దానికంటే ముందు మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వదు, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి వాళ్ళ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మేము వీడియో పెట్టగా నోటిఫికేషన్ వచ్చేస్తే అన్ని అప్డేట్స్ ముందు తెలుసుకోవచ్చు. లైక్ కూడా చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మనం ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ గురించి మాట్లాడుకుంటే, తిరువీర్ యాక్ట్ చేసిన పాపం ప్రతాప్ ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. అడవి శేషన్ యాక్ట్ చేసిన డెకార్డ్ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ప్రదీప్ రంగనాథన్ యాక్ట్ చేసిన ఎల్ఐకే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ కూడా ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇవి ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్. ఇప్పుడు ఈ వారం రిలీజ్ అయిన టీజర్స్ అండ్ ట్రైలర్స్ గురించి మాట్లాడుకుందాం. సందీప్ కిషన్ గారు యాక్ట్ చేస్తున్న పవర్పేట గ్లిమ్స్ రిలీజ్ అయింది ఆయన బర్త్డే సందర్భంగా. అండ్ ఎంఎస్ రాజ్ గారు డైరెక్ట్ చేస్తున్న అగాధ టీజర్ రిలీజ్ అయింది. నందు అండ్ అవికా గోర్ యాక్ట్ చేస్తున్న అగ్లీ స్టోరీ ట్రైలర్ రిలీజ్ అయింది. నందు గారు దాంట్లో సైకో లాగా ఉన్నారు. సో ఇవి ఈ వారం రిలీజ్ అయిన టీజర్స్ అండ్ ట్రైలర్స్. ఇప్పుడు ఈ వారం రిలీజ్ అయిన లిరికల్ వీడియోస్ గురించి మాట్లాడుకుందాం. అనకాపల్లి మూవీ నుంచి లబ్బర్ బొమ్మ సాంగ్ రిలీజ్ అయింది. అండ్ పురుషహ మూవీ నుంచి వైఫ్ అంటే ప్రోమో రిలీజ్ అయింది. సాంగ్ ఈ రోజు రిలీజ్ అవుతుందంట. షూట్ చేసే టైం ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఒకళ్ళు రిలీజ్ అంటే కామెంట్ చేయండి. అంతే ఈ వారం రిలీజ్ అయిన లిరికల్ వీడియోస్. ఇప్పుడు నెక్స్ట్ వీక్ థియేటర్లో రిలీజెస్ అండ్ రీ రిలీజ్ గురించి మాట్లాడుకుందాం. తమిళ యాక్టర్ సూర్య అండ్ త్రిష యాక్ట్ చేస్తున్న వీరభద్రుడు May 14th రిలీజ్ అవుతుంది. అండ్ వెంకట్ గారు అండ్ హెబ్బా పటేల్ యాక్ట్ చేస్తున్న హరుడు మూవీ May 15th రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వెల్లంకొండ శ్రీనివాస్ యాక్ట్ చేసిన జై జానకి నాయక స్పెషల్ షోస్ May 16th రిలీజ్ అవుతున్నాయి. ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్ మొత్తం జై జానకి నాయకలో ఒక సీన్ మేకింగ్ అదంతా బాగా ట్రెండ్ అవుతుంది. సో నాకు తెలిసి చాలా మంది సినిమాకి వెళ్ళి ఆ సీన్ రీక్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. సో అవి ఈ వారం నెక్స్ట్ వీక్ థియేటర్లో రిలీజెస్ అండ్ రీ రిలీజెస్. ఇప్పుడు మనం కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. కానీ దానికంటే ముందు మీరు ఈ అప్డేట్స్ అన్ని ముందే తెలుసుకోవాలంటే మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. సో అది మీరు ఫాలో అయితే ఎప్పుడు వచ్చిన అప్డేట్స్ అప్పుడు దాంట్లో పోస్ట్ చేస్తాను. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. అది కూడా ఫాలో అండి. మనం ఇంకా అప్డేట్ స్టార్ట్ చేద్దాం. ప్రతి వారం కొత్త సినిమా అప్డేట్లు, వాటి పోస్ట్ పోన్లు ఇలా ఒక సైడ్ నడుస్తుంటే, ఇంకొక సైడ్ మంచి మంచి క్లాసిక్ మూవీస్ అన్ని రీ రిలీజ్ అప్డేట్లు ప్రతి వారం వస్తూనే ఉన్నాయి. అలా ఈ వారం వచ్చిన అప్డేట్స్ ఏంటంటే, అనుష్క గారు యాక్ట్ చేసిన రుద్రమదేవి మూవీ May 19th రీ రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మంత్ అంటే June 22nd గోపీచంద్ గారి గౌతమ్ నంద మూవీ రీ రిలీజ్ అవుతుంది. నాకు గౌతమ్ నంద గోపీచంద్ గారి మూవీస్లో టాప్ 5లో అది కూడా ఉంటుంది. అప్పట్లో చూసి నాకు చాలా నచ్చింది, కానీ అందరూ బాలేదు బాలేదు అంటున్నారు. అది బాగుంది కదా సినిమా, మంచి కాన్సెప్ట్ ఉంది, ఎందుకు బాలేదు అంటున్నారు అనుకున్నప్పుడు. కానీ ఇప్పుడు అది క్లాసిక్ మూవీ, అండర్ రేటెడ్ మూవీ అయింది. అండ్ 2026లో అందరూ ఫాలో అవుతున్న పోస్ట్ పోన్ ఆచారాన్ని సమంత గారు కూడా ఫాలో అవుతున్నారు. నెక్స్ట్ వీకే రిలీజ్ అవ్వాల్సిన మా ఇంటి బంగారం అంటే May 15th రిలీజ్ అవ్వాల్సిన మూవీ అది పోస్ట్ పోన్ అవుతుంది. మిడ్ జూన్లో రిలీజ్ అవుతుంది. న్యూ రిలీజ్ డేట్ అయితే ఇంకా రాలేదు, పోస్ట్ పోన్ అయితే అయిపోయింది. నితిన్ గారు న్యూ మూవీ అప్డేట్ వచ్చింది. నితిన్ గారు అండ్ నాగవంశీ గారి కాంబినేషన్ లో ఒక మూవీ పూజా సెరమనీ రీసెంట్ గానే అయింది. అండ్ దీంట్లో ఫీమేల్ లీడ్ గా రితికా నాయక్ గారు చేస్తున్నారు. నిన్న తమన్ గారు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఎన్టీఆర్ గారు ఒక లుక్ పోస్ట్ చేశారు. నాకు తెలుసు అది ఎన్టీఆర్ నీల్ లుక్ ఏమో, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు చేస్తున్నారేమో, మనకి అప్డేట్స్ ఏమి రాలేదు. జస్ట్ ఆయన పోస్టర్ ఒకటి పెట్టి వదిలేశారు. నెక్స్ట్ మంత్ అంటే ఈ మంత్ ఎలాగో ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఆయన గ్లిమ్స్ ఒకటి రిలీజ్ చేస్తున్నారు కదా, దాంట్లో ఏమైనా అప్డేట్స్ రావచ్చు. వారణాసి షూటింగ్ కోసం 10 lakhs లీటర్స్ వాటర్ కావాలని అడిగితే హైదరాబాద్ మున్సిపల్ వాళ్ళు కుదరదన్నారంట. రాజమౌళి గారి దగ్గర ఆయన ప్లాన్స్ ఆయనకు ఉంటాయి, ఆయన వేరే ఏదో సెట్ చేసేసుకుంటారు. అయితే ఈ వాటర్ ప్రాబ్లం వల్ల మళ్ళీ మూవీ కూడా ప్రొడక్షన్ అవుతుందా అంటే రాజమౌళి గారు కూడా కుదరదు అంటున్నారు. రీసెంట్ గానే మెక్సికోలో ఎస్ఎస్ కార్తికేయ గారు వెళ్ళి అక్కడ మూవీ ప్రమోషన్స్ ఇదంతా చేశారు. అక్కడ ఆయన చాలా స్ట్రాంగ్ గా చెప్పారు, మూవీ ఈజ్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ April 7, 2027 అని. అండ్ నెక్స్ట్ మంత్ జూన్ ఎండ్ అంటే 26 to 28 ఈసారి ఫ్రాన్స్ వెళ్తున్నారంట అక్కడ మూవీ ప్రమోషన్స్ కోసం. ఈసారి రాజమౌళి గారు వెళ్ళే ఛాన్స్ ఉందంట. అక్కడ కూడా మళ్ళీ ఆయన స్ట్రాంగ్ గానే చెప్తారు, మూవీ ఈజ్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ April 7, 2027 అని. సో ఈసారి అన్ని సినిమాలు పోస్ట్ పోన్ అవుతుంటే రాజమౌళి గారు మాత్రం కుదరదంటున్నారు. ఆయన కొత్త ట్రెండ్ క్రియేట్ చేసేలానే ఉన్నారు. సో ఇవి ఈ వారం ఉన్న ఫిల్మీ అప్డేట్స్. మీకు అప్డేట్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. స్టే ట్యూన్డ్ టు ఫిల్మీ స్టాక్. బై.